నమస్తే, వెల్కమ్ టు మన ఫిలిమ్స్. ఈరోజు మనము ఫిలిం ఛాంబర్ రావడం జరిగింది. మనతో పాటు జబర్దస్త్లో ఎన్నో సార్లు మనం నమ్మించినటువంటి వ్యక్తి మనతో పాటు అతను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే నమస్తే బ్రదర్. ఎలా ఉన్నారన్న? నేను బాగున్నాను. చాలా రోజులైన చూసి ఇప్పుడు ఈ ఫిలిం ఛాంబర్ రావడం గల కారణం ఏంటి? కారణం ఏంటంటే ఈరోజు ఒక చిన్న సినిమా ఒకటి ఓపెనింగ్ ఉంది. చిన్న సినిమా కాదు, మంచి సినిమా ఒకటి ఓపెనింగ్ ఉంది, ప్రేమ మధురం అనే సినిమా. ఆ సినిమా ఓపెనింగ్ కి మా ఫ్రెండ్ ప్రొడ్యూసర్ జలీల్ బాయ్ అండ్ అలాగే నాగరత్నం గారు, బాలాజీ గారు వీళ్ళు ఆహ్వానం మేరకు వచ్చాను. ఇప్పుడే అయిపోయింది అది కార్యక్రమం. సో కొద్దిగా మా అసోసియేషన్ లో కూడా వర్క్ ఉంటే అక్కడికి వచ్చాను. సో మీరు అన్న చిన్న సినిమా అన్నారు. సో ఈ రోజుల్లో చిన్న సినిమాలని అసలు ప్రజలు చూస్తున్నారా అంటే మీరేం చెప్తారు? చిన్న సినిమా చూస్తారు. సినిమాలో చిన్న కంటెంట్ ఉంటే చాలు 100% చూస్తారు. సినిమా ఏ మాత్రం బాగుందని టాక్ వచ్చినా ఆ సినిమా ఒక టాకీస్ లో ఉన్నది 10 టాకీస్ లో పెరిగిపోతుంది. ఈ మధ్యకాలం వచ్చిన కొన్ని సినిమాలు ఎగ్జాంపుల్ మన రాంబాయ్ ఆ సినిమా కానీ, లిటిల్ ఆర్ట్స్ కానీ, ఇంకా కొన్ని ఉన్నాయి సినిమాలు, చిన్న చిన్న సినిమాలు ఆడినాయి కాదని అంటే. అని ఇక మరి కంటెంట్ సరిగా లేకుంటే మనం ఏం చేయలేము. జనాలు కూడా ఏం చేయలేము. దమ్ము ఉండాలి, కంపల్సరీ దమ్ము ఉండాలి. పెద్ద సినిమాలలో కొన్ని ఉంటాయి, మనకు దమ్ము ఉంటేనే ఆడతాయి, లేకుంటే ఆడతలేవు కదా ఈ మధ్యకాలం. మరి ప్రేమ మధురం సినిమాలో మీరు ఉన్నారా? నాకు తెలిసి ఉండొచ్చు, ఉంటేనే పిలుస్తారు వాళ్ళు. జెన్యున్ ఉంటారు ఇలాంటి ప్రొడ్యూసర్స్, జెన్యున్ ఉండి డబ్బులు కూడా మంచిగా ఇచ్చి బాగా చూసుకుంటారు. ఏమైంది మొదలు ఎక్కడ కనిపిస్తలేవు? మేము జబర్దస్త్ ఉందా లేదా అసలు ఏమైంది కథ? నేను జబర్దస్త్ చేయక ఇంచుమించు 1 year అయిపోయింది నాకు తెలిసి. నేను జబర్దస్త్ చేయడానికి ఎప్పుడైనా రెడీ ఉంటా, నాకేం లేదు, నా ఇష్టం ఇది, ప్రాణం అబ్బా. నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే నా జబర్దస్త్ వల్లనే. జబర్దస్త్ లేకుంటే నేను నవీన్ లేడు. మల్లెమాల సంస్థ, ఈటీవీ, జబర్దస్త్ ఎప్పటికీ. ఏమో మీకు జబర్దస్త్ గొడవ అయిందంటే మీరు బయటకు వచ్చినంటే వినిపిస్తుంది, మరి అది నిజమా కదా? గొడవలు ఏం లేవు, నేను కొంచెం బిజీ ఉన్న సినిమాలలో అంతేగాని గొడవ అంటూ ఏముండదు. మనం పోయి వాళ్ళకి కనబడుతుంటే వాళ్ళు తీసుకుంటారు. కానీ ప్లస్ ఇంకోటి ఏదంటే మధ్యకాలం వేరే సినిమాలు చేయడం వల్ల నేను పోలే. నేను ఇప్పుడు పోయినా పెట్టుకుంటాను, అట్లా లేదు, నాకు అదేం ప్రాబ్లం లేదు మా దగ్గర. మీకు బాగా ఇష్టమైన వ్యక్తి మెగాస్టార్ గారు మనసింగ్ వరప్రసాద్ సినిమా వచ్చింది, ఇప్పుడు 300 కోట్లు కొట్టింది. అతి తక్కువ టైంలో రీజనల్ ఫిల్మ్ లో ఇంత జెట్ స్పీడ్ లో 300 కోట్లు కొట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు మెగాస్టార్ గారి సినిమాలు ఎప్పుడు వచ్చినా కానీ నేనైతే చాలా ఆనందిస్తాను. ఇప్పుడు కాదు, నేను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ గారి ఫ్యానే. చాలా సినిమాలు చూశాను అప్పట్లో. రాక్షసుడు, ఖైదీ, కిరాతకుడు, గూండా, దొంగ, ఛాలెంజ్, దొంగమొగుడు, కొదమసింహం, కొండబీటి దొంగ, జగదగబడి అదొక సుందరి, ఎస్పి పరశురాం, మెకానికలుడు, ముఠా మేస్త్రి, ఇట్లా చెప్పుకోడు వాల్టేర్ వీరయ్య. నిన్న రాత్రి మళ్ళీ చూసా, ఏది మన వరప్రసాద్. నేను రిలీజ్ అయిన సెకండ్ డే వచ్చేసి నేను అక్కడ ఎర్రగూడెం పాలెంలో చూశాను, ఒక చిన్న థియేటర్లో, అక్కడ టూరింగ్ టాకీస్లో చూసిన. అక్కడ ఆ మజా వేరుండే, అంత జనాల మధ్యలో సంక్రాంతి సందర్భంగా. నేను ఏం చేసిన, మా ఫ్యామిలీని మొత్తం తీసుకొని ప్రశాంత్ థియేటర్ సికింద్రాబాద్లో చూశాను అనమాట. సౌండ్ బాగుంటుంది, అక్కడ చూశాను. మెగాస్టార్ గారి సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతారంటే మాకైతే చాలా హ్యాపీ బాస్. ఎందుకంటే చాలా మంది చాలా ట్రోల్ చేశారు చిరంజీవి గారిని, ఏదేదో అంటుంటే నాకు మంచి అనిపించింది, చాలా బాగా అనిపించింది. నేను అనుకున్న వచ్చి ఒకటే సమాధానం ఇస్తాడు, అందరికీ సమాధానం గట్టిగా ఇస్తాడు అనుకున్న, గట్టిగా ఇచ్చాడు సమాధానం. ఆశ్చర్య ఫ్లాప్ అయింది, వేరే సినిమా ఫ్లాప్ అవడం వల్ల చిన్న చూపు చూశారు. ఇప్పుడు అదే వ్యక్తి 300 కోట్లు కొట్టిండు. ఇట్లా రీసెంట్ గా అల్లు అర్జున్ కూడా ట్వీట్ చేసిండు, బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పిండు. అంటే వాళ్ళు ఒకటే కలిసి ఉన్నట్టే కనిపిస్తుంది. సో ఏం చెప్తారు? వాళ్ళు కలిసిన అందరూ ఒకటే అబ్బా, వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీ ఒకటి, ఎవరు దుష్మన్లు ఉంటారు ఏమంటారు, అందరూ మంచిగానే ఉంటాము. ఒకసారి హిట్ ఇస్తే చూడు అందరికి హ్యాపీ ఫీల్. మెగాస్టార్ గారు హిట్ ఇచ్చారంటే ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీల్ అవుతారు. ఇండస్ట్రీలో చిన్న టెక్నీషియన్ నుంచి లాస్ట్ టెక్నీషియన్ వరకు అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. నేను థియేటర్లో 2వ సారి చూస్తున్నా కానీ అబ్బా ఎంత బాగా అనిపిస్తుంది. నేను ఎప్పుడో చూసిన మా చిరంజీవి గారు మళ్ళీ కనబడుతున్నారు. ఆ ఎనర్జీ, ఆ గరణమగుడు, రౌడీ అల్లుడు అదే రేంజ్ లో కనబడుతున్నాడు. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది. మా మిస్సెస్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. అబ్బా, ఒకప్పుడు మా మిస్సెస్ సార్ పక్కన అంజీ సినిమాలో డూప్ గా చేసింది అనమాట. నేను అప్పుడు సార్తో చేసినప్పుడు కనీసం ఫోటోలన్నా తీసుకున్నా బాగుండేది. ఈ రోజు ఇంత పెద్ద హ్యాపీ ఫీల్ అవుతుంది. మా పిల్లలు కూడా కొత్త జనరేషన్, వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు కానీ వాళ్ళు కూడా ఎక్సైట్ అవుతారు చిరంజీవి గారి సినిమా చూసి. నిజంగా చిరంజీవి గారి సినిమాలు ఇలా ఉంటే బాగుంటుంది. అంటే కొన్ని సబ్జెక్ట్స్ బట్టి పోతాయి, ఆ టైం బట్టి ఉండదు, కానీ దాన్ని మన చేతిలో ఏముంటుంది, ఏ సినిమా ఏది మన చేతిలో ఉండదు. కానీ చిరంజీవి గారు అంటే, చిరంజీవి గారి సినిమా అంటే ఇప్పుడు చూడు అందరూ ఏమంటారు సార్, ఏం సినిమా వచ్చినట్టు చిరంజీవి గారి సినిమా అంటారు, కానీ సినిమా పేరు కూడా చెప్తలేరు, అంత అడిక్ట్ అయిపోయారు అనమాట. చాలా మంది కూడా ఊర్లలోకి వెళ్ళి ట్రాక్టర్లలో పోతున్నారు సినిమా చూడడానికి. 1500 మంది ఒకసారి ఒక చూసి ఎలా అనిపిస్తుందా? అది పవర్, మెగాస్టార్ పవర్. అది మెగాస్టార్ అంటే ఏంటి అనేది చూపెట్టింది ఇప్పుడున్న జెన్జీకి ఏంటి పవర్ అనేది. అండ్ ఉన్న ట్రెండ్ తగ్గట్టు వెళ్ళాడు సినిమాలో. ఇప్పుడున్న యూత్ కూడా అట్రాక్ట్ కావాలి, యూత్ కూడా కనెక్ట్ చేసుకోవాలనే పద్ధతులు. దానికి మెయిన్ హైలైట్ డైరెక్టర్ గారికి చెప్పాలి, అనిల్ రావుపూడి గారికి. ఎందుకంటే ఆయన తీసుకుపోయిన విధానం చాలా పర్ఫెక్ట్ గా ఉంది. చిరంజీవి గారిని ఎలా చూపెట్టాలని అలా చూపెట్టాడు. మనం ఏం కోరుకుంటాం, జనాలు చిరంజీవి గారు ఇట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటే అదే చూపెట్టాడు. కాబట్టి ఈరోజు అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. మేము అందరం ఏమనుకోమంటే, గతంలో మీరు సుమా కనకాల గారితో షో చేసారు, దానికి మెగాస్టార్
గారు రావడం జరిగింది. సో మీకు 100% చిరంజీవి సినిమాలో ఏదో ఒక ఈ సినిమాలు ఉంటారని అనుకున్నాం. ఏమైనా ఉందా ఫ్యూచర్ లో చిరంజీవి గారితో ఏమైనా ఉందా? ఇక మన చేతిలో ఏం లేదు బాసు. ఇప్పుడు నేను అన్ని ప్రయత్నాలు చేస్తాను, ఏ సినిమా అయినా గట్టి ప్రయత్నం చేస్తాను. ఈ సినిమా కూడా చాలా తిరిగాను, అందులో సినిమా చూసాం కదా, వేషాలు లేవు, చూశాను, అర్థమైపోయింది. నేను ఆచార్య చేశాను కానీ థియేటర్లో కట్ అయింది, అది చాలా మంచి సీన్ చేశాను. తర్వాత మొన్న సైరన్ నరసింహారెడ్డి చేశాను, అలాగే ఇంకో సినిమా 2 సినిమాలు మిస్ అయినాయి అట్లా. కానీ చేస్తాం మళ్ళీ ఏదైనా ఖచ్చితంగా మంచి అవకాశం వచ్చి మనకు తెలిసిన డైరెక్టర్లు ఎవరున్నా కానీ ఇస్తే 100% చేస్తాను నేను. మీరు చాలా బిజీగా ఉన్నారు, అందరూ ఏమంటారంటే మీరు బిగ్ బాస్ కి వెళ్తున్నారు ఏమో అన్నట్టు వినిపించింది. బిగ్ బాస్ ఎంటర్ అయిపోతున్నారు, బిగ్ బాస్ మిమ్మల్ని చూస్తామా లేదా? నన్ను నేను బిగ్ బాస్ లో చూసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, చాలా అడుగుతున్నాను కూడా వాళ్ళు కూడా సైడ్ నుంచి కూడా ఏం రెస్పాన్స్ లేదు. సరే చూద్దాం, ఈసారి మన ట్రై చేస్తే ఖచ్చితంగా బిగ్ బాస్ చేయాలని నాకు ఇష్టమే. ఎందుకంటే అన్ని చేయాలి ప్రోగ్రామ్స్, మనం ఉన్నాం కదా ఆర్టిస్ట్గా, సినిమా చేయాలి, మా జబర్దస్త్ చేయాలి, అండ్ అలాగే బిగ్ బాస్ కూడా చేయాలి. బిగ్ బాస్లో చేస్తే అదొక వేరే థ్రిల్లింగ్ చూసుకోవాలి. నాకు చేస్తారని నాకు మంచి నమ్మకం అయితే ఉందబ్బా, డెఫినెట్గా ఉంది. ఇంకోటి ఏంటంటే మీ మీద వినిపిస్తుంది ఒక పెద్ద ప్రొడ్యూసర్, ఒక బడా ప్రొడ్యూసర్ మీకు ఒక ఇల్లు కొనిస్తున్నా అంట, నిజమే కదా? పెద్ద ప్రొడ్యూసర్ ఇల్లు కొనిస్తున్నా అంటే ఆయన ఆధ్వర్యంలో ఆయన సజెషన్ తీసుకొని మీరు ఇల్లు కొంటారంట, పెద్ద విల్లా కొంటారంట, అది నిజమేనా కాదా అని? విల్లా కాదు కానీ ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ కోసం అయితే చూస్తున్నాను. కొంచెం కోరిక ఉంది నాకు ఎన్నో ఏళ్ళ నుంచి కూడా అదే. కానీ నాకు కొంచెం ఆర్థిక పరిస్థితి కొంచెం, అంటే అంత పెద్ద అమౌంట్ నేను కట్టలేను కాబట్టి అందరికీ హెల్ప్ చేయమని అడుగుతున్నాను. అందరూ నాకు సంబంధించిన హెల్ప్ చేస్తే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఇల్లు కొంటాను, నేను ఖచ్చితంగా కొంటాను. అదే మరి ఏంది ఇప్పుడు ఎటువంటి సినిమాలు చేస్తున్నారు తెలుసుకోవచ్చా? అరే సినిమాలు మాత్రం జబర్దస్త్ చేస్తున్నాం బాస్. నిజంగా నాకు ఎందుకో దేవుడి దేవాల కొన్ని మంచి సినిమాలు పడ్డాయి. రంగున్ రాజా అని ఒకటి మంచి తెలంగాణ బేస్ మూవీ వస్తుంది, ఫుల్ కామెడీ పిక్చర్. ఆ సినిమాలో నాకు 20 రోజుల క్యారెక్టర్ ఉండి అది చేశాను. ఆ తర్వాత వైజంతి మూవీస్లో ఒక మంచి వేషం చేస్తున్నాను. ఒక కొత్తది మన సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో ఆ సినిమా ఒకటి జరుగుతుంది, అందులో మంచి క్యారెక్టర్. అలాగే కింగ్ జాక్ క్వీన్ అనే ఒక సినిమా రాబోతుంది, అందులో సెకండ్ విలన్ లాగా చేయించారు. డైరెక్టర్ ఎవరు ఈ మధ్యకాలం పాపం చనిపోయారు, మన కేడీ డైరెక్టర్ గారు, ఆయన చేయించాడు, ఆయన బాగా గుర్తుపట్టారు. అలాగే హైందవ అనే ఒక సినిమా ఉంది. అట్లనే ఒక 10 ఇంకా కొన్ని ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి, నేను పేర్లు పెట్టలే కానీ అది ఒక 10-12 సినిమాలు అయితే రిలీజ్కి అయితే ఉన్నాయి, పక్కా మంచి సినిమాలు రాబోతున్నాయి. అని ఇంకోటి ఎవరు హ్యాకర్స్ మీ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేసిరంట, మొత్తం బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేసిరంట, ఏంది కథ? ఏమో ఈ హ్యాకర్స్ కు నేను తప్ప ఎవ్వరికి కనబడరాబ్బా. ఇప్పటికీ 3 అయినాయి కదా. ఫస్ట్ నా యూట్యూబ్ పోయింది, సరే పోయిందని అనుకున్నా. తర్వాత ఇన్స్టాగ్రామ్ ఉండే, అది పోయింది. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ మంచి ఫాలోవర్స్ వస్తున్నారు, సస్పెండ్. అది సస్పెండ్ చేశారు, హ్యాక్ అయిందో ఏందో తెలియదు కానీ చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇన్ని రోజులు కష్టపడి తీసుకొచ్చుకున్నాను నా ఇన్స్టాగ్రామ్ పోయితే, ప్లస్ అందులో ఫాలోవర్స్ ఉన్నారు, నా మెమరీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్లస్ అందరు బాధపడేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పోయింది అనుకుంటారు. నా బాధపడేది ఇంకోటి కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు ఒక నెలకు మా ఇంట్లో రాషన్కి వచ్చే పైసలన్నీ వస్తున్నాయి అట్లీస్ట్, అవి కూడా తీసేసినట్టు అయింది. బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కష్టపడుతున్నాం, అంత కష్టపడి ఇన్స్టాగ్రామ్ బిల్డప్ చేసుకున్నా ఏదైనా డబ్బులు ఇంటి కోసమే అని అనుకున్నాను, అవి కూడా బంద్ అయిపోయినాయి ఈ దెబ్బతోటి. మళ్ళీ కష్టపడాలి, అంత ఫల్లా 0 నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి. ఏదన్నా లైఫ్ అంతా 0 నుంచి మొదలవుతా ఉంటుంది మాటికి. అది ఇందాక కూడా చూసాము ప్రేమ మధురం అనే సినిమాలో, అంటే ఈ ప్రెస్ మీట్ లో కూడా. సో అందరూ ఒక వైపు ఉంటే మీరు కావాలని హీరోయిన్ వైపు ఉన్నారు. అంటే ఏది మిమ్మల్ని ఆటగాడు చూడాలా, వేటగాడు లాగా చూడాలా? నన్ను ఏ విధంగా చూడొచ్చు, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ గా చూడాలి నన్ను. ఎందుకంటే ఎప్పుడు అలా డల్లే కూర్చుంటే ఏముంటుంది, ఏముండదు, కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయాలి. అమ్మాయిలను ఇప్పుడు ముంగడ పెడితే ఎంటర్టైన్ అవుతారు మొత్తం అందరు జనాలు కూడా. అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళని ఎప్పుడు ముంగడ పెట్టాలని నేను అంటాను. ఎందుకంటే వాళ్ళ పాపం ఎంతో కష్టపడి ఆర్టిస్టులు అయిదామని వస్తారు, మనం వాళ్ళని తోసేసి మన ముందు ఉంటే కరెక్ట్ కాదు. వాళ్ళకు ఎంత అంటే పాపం వాళ్ళు పొద్దున్న లేచి తయారై వచ్చి మేము ఇలా మా సినిమా ఓపెనింగ్ ఉందని వాళ్ళు ఎంతో ఆశిస్తుంటారు. అందుకే వాళ్ళని కనబడి ఆ తర్వాత మనం కనబడాలి. అట్లానే ఆటగాడు వేటగాడు కాదు, రెస్పెక్ట్, ఓన్లీ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్స్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఇలాంటి కంటెంట్స్ వస్తూ ఉంటాయి.